ఈరోజు 87వ వార్డు ప్రాంతంలో స్త్రీ శక్తి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా వార్డు నాయకులు, అలాగే ఇక్కడ తిరుమల అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళా సోదరిమణులందరికీ కూడా మరి ఏదైతే గత ఎన్నికలకు ముందు మీ దగ్గరికి వచ్చాం, సూపర్ 6 పథకాలతో మీరు మమ్మల్ని గెలిపిస్తే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి గతంలో గెలిచిన వెంటనే సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, మరి మొన్న అన్నదాత సుఖీభావ కానీ, మరి డిఎస్సి కానీ, మెగా డిఎస్సి కానీ 16,347 పోస్టులు కానీ, అలాగే తల్లికి వందనం, అలాగే మరి ఈవేళ అన్న క్యాంటీన్లు కానీ, ఈవేళ స్త్రీశక్తి, మరి అదే కాకుండా ఆ రోజు పెన్షన్ కూడా గెలిచిన వెంటనే 4,000 ఇస్తాం, 3,000 కల్పిస్తాం, ఈ 3 నెలలు కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. దాంతోపాటు మరి ఈవేళ స్త్రీశక్తి ఓపెన్తో పాటు మరి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మాదంతా 87వ వార్డు ప్రాంతం ప్యూర్లీ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీ. ఈవేళ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఆ రోజు అమర్నాథ్ చేసినట్టు పల్లా శ్రీనివాసరావు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది, చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, మేము గెలిస్తే ప్లాంట్ని కాపాడుతామని. ఈవేళ 14,000 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈవేళ మన స్టీల్ ప్లాంట్కి వెచ్చించడం జరిగింది. 11,400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2,600 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు బేరేజ్ చేసుకొని మరి ఈరోజు సంక్షేమం అనేది ప్రజలకు ఇస్తే అభివృద్ధి, మా వార్డు అభివృద్ధి కూడా మీ అందరూ తెలియాలి. గత ప్రభుత్వంలో 3.5 ఏళ్ళలో మాకు స్వతంత్రం అయితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఈవేళ ఎజెండా వచ్చింది. నిన్న 3 కోట్ల రూపాయలు కలుపుకొని 20,000 కోట్ల రూపాయలు నేను ఈవేళ అభివృద్ధి ప్లాన్, ఈ రోడ్డు ఫుట్పాత్ కానీ, ఇక్కడ పార్క్ కానీ, ఈ గెడ్లు కానీ 10 కోట్ల రూపాయలు కానీ అనేకమైన అభివృద్ధి అనేది మరి చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మీ అందరికీ ఈరోజు స్వతంత్రం వచ్చింది. నిన్న పులివెందుల వైనాడు కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పెద్దపెట్టిగా, చెంపపెట్టిగా మీకు ఒకటే చెప్తున్నాం, నిన్న స్వతంత్రంగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా డిపాజిట్లు గల్లంతైపోయాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి కానీ చూసి జనాలు ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మా అధినాయకులందరూ కూడా ఇవాళ 4 గంటలకి ఏదైతే స్త్రీశక్తి ప్రారంభించడం జరిగింది, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ఫ్రీగా ఆధార్ కార్డు ఉండి ఏదైతే ఉంటే ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేళ నుంచే అమలులోకి తేవడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరితో ముగించడం జరుగుతుంది. ప్రభుత్వం కూటమి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడానికి పూనుకుందో ఈరోజు ఆగస్టు 15 5:30కి మన గాజువా నియోజకవర్గం వడ్లపూడి గాంధీభవన్ సెంటర్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగిందండి. దానిలో అందరూ కూడా ఈ గ్రామంలో కానీ, వార్డులో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా పల్లా శ్రీని గారు ఆధ్వర్యంలో గాజువా నియోజకవర్గం చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తుంది. అలాగే ప్లాంట్ విషయంలో చాలా ఆయన కష్టపడి పనిచేయడం జరుగుతుంది. కావున దాని ముందు ఈ మధ్యకాలంలో తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ, పెన్షన్లు కానీ ఏదైతే సూపర్ 6లో హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటూ హామీలన్నీ ముందుకెళ్తుంది. రానున్న కాలంలో కూడా ఇచ్చే హామీలు ఏమున్నా సరే నెరవేరుస్తారని మా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పడం జరిగింది. దానికి వంతుగా మా వంతు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం కూడా నిన్నటి వరకు జరిగిందండి. చాలా స్పందన బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం కూడా చాలా బాగుందని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. అందులో భాగంగానే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రయాణాన్ని మహిళలందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.